రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తులు ముమ్మరం చేసింది. బహుశా ఈ నెల 2వ వారం తరువాత బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన నాంపల్లి పార్టీ ఆఫీసులో రాష్ట్ర పదాధికారులు సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 6వ తేదీన జేపీ నడ్డా అధ్యక్షతన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తులు ముమ్మరం చేసింది. బహుశా ఈ నెల 2వ వారం తర్వాత బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన నాంపల్లి పార్టీ ఆఫీసులో రాష్ట్ర పదాధికారులు సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 6వ తేదీన జేపీ నడ్డా అధ్యక్షతన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇక ఈ 2 సమావేశాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు గ్రామ రాష్ట్ర నాయకులకు గాను నడ్డా నాయకులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై లోతుగా చర్చ జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఖరారైన అభ్యర్థుల వివరాలు బీజేపీ పార్లమెంటు పార్టీ కమిటీకి పంపుతామని వెల్లడించారు కిషన్ రెడ్డి. అక్కడ ఫైనల్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ కోసం సిద్ధమవుతా ఉన్నది, అసెంబ్లీ ఎన్నికల కోసం. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రథమంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు రాష్ట్ర ఎన్నికల కమిటీని రాష్ట్ర పార్టీ నియమించలేదు. నిబంధన ప్రకారంగా, బీజేపీ పార్టీ నిబంధన ప్రకారంగా ముందుగా రాష్ట్ర స్థాయిలో అభ్యర్థులను స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంటుంది. పోటీ చేసే ఆశావాహుల నుంచి కొంతమేర దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఆ దరఖాస్తుల క్రోడీకరణ విషయంలో ఇంకా క్రోడీకరణ సాగుతూనే ఉన్నది. అయితే ఆ క్రోడీకరణ పూర్తి తర్వాత దాంట్లో ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ అభ్యర్థుల లిస్టులో కొంత ఫిల్టర్ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిటీ ముందు ఆ జాబితాను పెట్టి అక్కడ ఫిల్టర్ చేసిన తర్వాత ఒక్కో నియోజకవర్గం నుంచి 2 లేదా 3 పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తే కేంద్ర ఎన్నికల కమిటీ ఆ పేర్లను పరిశీలించి అందులో ఎవరు గెలుపుకు సంబంధించిన గెలుపు గుర్రం అని నిర్ణయించి తుది జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు ఈ ప్రక్రియ జరగదు. అయితే కిషన్ రెడ్డి మనకు ఈరోజు చెప్పినటువంటి విషయం, అమిత్ షాతో భేటీ తర్వాత 2వ వారంలో మేము అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పారు. కానీ ఇది 2వ వారం అవుతుందా, లేదు అంటే నామినేషన్ల గడువు చివరి వరకు కూడా లిస్టు జాబితా వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రాజశేఖర్. ముఖ్యంగా చూడాలనుకుంటే మనము ఈరోజు 5వ తేదీన నాంపల్లిలో పదాధికారుల భేటీ జరగనున్నది. 6వ తారీఖున
కొంత నడ్డా కొంత మార్గదర్శనం చేస్తారు అని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి 10వ తారీఖున అమిత్ షా వస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. అయితే పార్టీ షెడ్యూల్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ అంతగా బలపడట్లేదు అనేది ఒకటి. ఇంకోటి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఎవరైతే పార్టీ నాయకత్వం మీద కొంత అసమ్మతి గలాన్ని వినిపిస్తున్నారో ఆ నాయకులను ఎవరు పట్టించుకోకపోవడం, వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా చాప కింద నీరులాగా తమ అసమ్మతిని విస్తరిస్తూ అసమ్మతి బాధలందరితో కలిసి వరుస భేటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఒక భేటీకి 10 మంది వస్తే ఇంకో భేటీకి 12 మంది హాజరయ్యే పరిస్థితికి, అంటే రోజు రోజుకు అసమ్మతుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ లో నిర్వహించినటువంటి సభలో బీజేపీ సీనియర్ నాయకులు, గతంలో ఎప్పుడూ ఇలాంటి జరగలేదు, బీజేపీ సీనియర్ నాయకులే డుమ్మా కొట్టారు. ఎన్ని పనులున్నా ఏదున్నా కనీసం ఆ మీటింగ్ కు హాజరై వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పనులు లేకున్నా ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రధానమంత్రి మోడీ మీటింగ్ మాత్రం వాళ్ళు వెళ్ళలేకపోయారు. అంటే బీజేపీలో కొంతకాలంగా కొనసాగుతున్న గందరగోళానికి మరింత ఆజ్యం పోసే విధంగా రాష్ట్ర నాయకుల చర్యలున్నాయన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతా ఉన్నది. అయితే ఈ నెల 10వ తేదీన అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారని, ఆ సందర్భంగా ఏమైనా వారితోటి అంటే అసమ్మతితో ఉన్నటువంటి కొత్త పార్టీలో అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళతో కూర్చుని పెట్టి మాట్లాడతారా, అంతకన్నా ముందు వీటిని సెట్ చేస్తారా, అభ్యర్థుల అంటే కిషన్ రెడ్డి చెప్పినట్టుగా 2వ వారం కాకుండా 3వ వారమైనా ప్రకటించే అవకాశం ఉన్నాయా అనే విషయం తేలాల్సిన అవసరం ఉంది రాజశేఖర్. అంటే అధ్యక్ష పదవి ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీలో కొంత సందిగ్ధత ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని భర్తీ చేయాల్సినటువంటి తరువాతగా అధ్యక్షుడిగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని చక్కబెట్టుకోవడానికి అభ్యర్థుల ప్రయత్నం వస్తున్నటువంటి వార్త ఇవ్వడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే చాలా వరకు మీరు అన్నట్టు నిరాశ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ వైపు పక్క పార్టీ వైపు చూపులు చూస్తున్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు, నేతలు కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎలా వెళ్ళబోతుందని అనుకోవచ్చు? అంటే ఈ పదాధికారుల సమావేశంలో కొంతవరకు సర్దుమణిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? పదాధికారుల సమావేశంలో అందరూ హాజరయ్యేందుకు అవకాశం ఉండదు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీలు, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ వీటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే పదాధికారుల సమావేశంలో ఉంటారు. కొంతమంది కీలక నాయకులు మాత్రమే ఉంటారు, అందరూ రారు. అయితే ఇప్పుడు మనం గమనించినట్టుగా నిన్న విజయశాంతి, తర్వాత వివేక్ వెంకటస్వామి తదితరులు ఆ మీటింగ్ వెళ్ళలేదు. వీళ్ళు ఆ పదాధికారుల సమావేశానికి వస్తారు. అంటే ప్రధానమంత్రి మీటింగ్కే వెళ్ళని వాళ్ళు పదాధికారుల మీటింగ్కి వస్తారన్న గ్యారెంటీ కూడా ఏముందనే అంశం కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నాయి. మరో అంశం అంటే కిషన్ రెడ్డి మీద, మీరన్నట్టు కిషన్ రెడ్డి మీద బాధ్యత ఉంది, కానీ ఆయన అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఈ అంశం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నాకు అప్పచెప్పిన బాధ్యత నేను చేస్తున్నాను, అంతేగాని మిగతా నాకేం సంగతి, పార్టీ ఏమన్నా పోనీ లీడర్లు ఎవరైనా మనం మాట్లాడుకోండి, నా రూటే నాకు. కానీ నేను పక్క రూట్ చూడను, పక్క రూపు చూడను. నేను పక్కకు వెళ్ళే వాళ్ళ గురించి కూడా మాట్లాడను, వాళ్ళని పలకరించను అనే విధానంతో కిషన్ రెడ్డి వెళ్ళడమే ఇక్కడ మా బీజేపీకి పెద్ద సమస్యగా మారుతా ఉన్నాను. గతంలో ఏ నాయకులైనారు కానీ కొంత పార్టీ పట్ల విముఖత ఉన్నారు, పార్టీలో కొంత అసమ్మతి ఉంది, ఆయనకి ఏదో అమర్యాద ఏదో కలిగింది అని వాళ్ళ నేతల దృష్టికి రాగానే సదరు నాయకుడు పిలిపించి మాట్లాడి అప్పటికప్పుడు అక్కడికడే సమస్యను పరిష్కరించుకునే విధంగా ప్రయత్నం చేసేవారు. కానీ కిషన్ రెడ్డి మొన్న బాధ్యత స్వీకరించిన తర్వాత అట్లా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు. కాబట్టి కిషన్ రెడ్డి పార్టీని బలోపేతం చేస్తున్నారా, లేదు నిర్వీర్యం చేస్తున్నారా అనే అంశం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. అంటే పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా, అంటే హెడ్ ఆఫ్ ది పార్టీగా ఆయన అందరినీ సమకాలీనం చేసుకుంటూ అందరినీ సమంగా చూస్తూ వెళ్లాల్సిన ఒక నేతగా ఆయన పని చేయట్లేదు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్, కృష్ణమూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. మరి ఈరోజు 5-6 తేదీల్లో రాష్ట్ర స్థాయి కార్యకర్తలకు ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశము 5-6 తేదీల తర్వాత మరి అక్టోబర్ 2వ వారంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి నిర్ణయం చేసిన తర్వాత పార్లమెంట్ బోర్డు ముందు తీసుకురావడం జరుగుతుంది. పార్లమెంట్ బోర్డు మొదటి దశకు సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ లిస్టు
మరి విడుదల చేసేటువంటి అవకాశం. మరి ఈరోజు 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు కూడా ఉంటాయి. 5వ తేదీ నాడు జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, మరి రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉంటుంది. మరి 6వ తేదీ నాడు స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది. ఆ యొక్క స్టేట్ కౌన్సిల్ మీటింగ్ లో అన్ని అసెంబ్లీల కన్వీనర్స్, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, ఆ రకంగా 800 మందితో సభ ఉంటుంది. మరి ఈ యొక్క 5వ తేదీ జరిగేటువంటి సమావేశంలో మరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు, ఇతర పెద్దలు వస్తారు. 6వ తేదీ సభలో జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు కూడా ఈ సమావేశంలో పాల్గొని రానున్నటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం కార్యకర్తలకు చేయనున్నారు. ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశము 5, 6 తేదీల తర్వాత